Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు బేసిక్ థర్మోడైనమిక్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఒక క్విక్ రివ్యూ ఒకటి చేస్తున్నాను. సో అది ఫస్ట్ చాప్టర్కి. సో ఆల్రెడీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ మన ఫస్ట్ చాప్టర్లో నుంచి ఏ క్వశ్చన్లు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయని ఒక 6 ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటున్నాను బేసిక్ థర్మోడైనమిక్స్ నుంచి. సో దానిలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ ఈ బేసిక్ థర్మోడైనమిక్స్లో ఫండమెంటల్స్ ఈ చాప్టర్ మీద నేను పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేశాను. సో అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ పేపర్స్లో కూడా అన్నీ కూడా ఇవే కవర్ చేస్తున్నాయి. ఎందుకంటే వాట్ ఈజ్ థర్మోడైనమిక్స్ సిస్టమ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, అలాగే వాట్ ఈజ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, అలాగే డెఫినేషన్ ఆఫ్ స్టేట్, పాత్ అండ్ ప్రాసెస్, ఇవి కంపల్సరీగా రావాలి. ఇది లేకుండా ఏ క్వశ్చన్ కూడా ఉండదు. ప్రాపర్టీసు, సిస్టము అండ్ అలాగే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్స్ మీద, ప్రెషర్ కన్వర్షన్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాగే టెంపరేచర్ అబ్సల్యూట్ జీరో, టెంపరేచర్ ఎప్పుడు ఇచ్చినా డిగ్రీ సిలో వేస్తే ఇప్పుడు +273 కలపాలి. అలాగే హీట్ అండ్ వర్క్, మనం అసలు థర్మోడైనమిక్స్ మొత్తం కాన్సన్ట్రేట్ చేసేదే హీట్ అండ్ వర్క్, డిఫరెన్స్ బిట్వీన్ ద హీట్ అండ్ వర్క్ అన్నది కూడా. సో హీట్ అన్నది బోత్ ఆర్ బౌండరీ ఫంక్షన్స్. ఇవి ఏంటంటే బౌండరీ దగ్గరే మనకి కనిపిస్తాయి. సో హీట్ ఏమో డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్స్, ఇది అదర్ దాన్ టెంపరేచర్ డిఫరెన్స్. ఓకేనా, బౌండరీ క్రాస్డ్ ఫంక్షన్ అనమాట ఇది. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇది ఎంథాల్పీ అంటే ఎంథాల్పీ అంటే పివి ప్లస్ హెచ్. ఓకే, ఎంథాల్పీని మనం హెచ్తో చూపిస్తాం. దీనికి ఫార్ములా ఏంటంటే సో పివి ప్లస్ యు ఇంటర్నల్ ఎనర్జీ. సో స్పెసిఫిక్ హీట్ ఇవన్నీ కూడా నేను డెఫినేషన్స్ పార్ట్ 1లో చెప్పాను దీని తాలూకా. అలాగే పార్ట్ 2లో వాట్ ఈజ్ జీరోత్ లా, వాట్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో అలాగే ఎస్ఎఫ్ ఈ ఈక్వేషన్, ఇది కూడా ప్రతిసారి ఇస్తాడు. ఈ ఈక్వేషన్ ప్రతి ఒక్కరికి రావాలి, ఎందుకంటే మీకు మెయిన్ ప్రాబ్లం దీని మీద ఇస్తున్నాడు. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి కూడా చెప్పాను, లిమిటేషన్స్. సో అలాగే సెకండ్ లా, ఈ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంటు, క్లాసియస్ స్టేట్మెంట్ ప్రతి ఒక్కరికి రావాలి. అలాగే హీట్ ఇంజిన్ అంటే ఏంటి, హీట్ పంప్ అంటే ఏంటి, రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కిందనే డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. అది చూసుకొని ఒకసారి మళ్ళీ చూడండి, ఇది కంపల్సరీగా రావాలి. ఓకే, ఇప్పుడు నా వీఆర్ ఎంటరింగ్ టు ద క్వశ్చన్ పేపర్స్. ఓకే, సో ఇది చూస్తే ఇది బేసిక్ థర్మోడైనమిక్స్ సో 2018 పేపరు. సో ఇక్కడ చూడండి, దీనిలో సో మీకు ఏంటంటే దీనిలో 2 క్వశ్చన్స్ ఇస్తారు, షార్ట్ క్వశ్చన్స్ 2 అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ 1 ఇస్తారు. కాబట్టి చూసుకోండి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ చూడండి, డిఫైన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో విత్ ఎగ్జాంపుల్స్. సో క్లియర్గా ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి అన్నది క్లియర్గా ఉంది మనకి ఇక్కడ. ఓకేనా, నేను చెప్పిన సో నేను పార్ట్ 1లో క్లియర్గా చెప్పాను. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ అని ప్రాపర్టీ అంటాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇఫ్ దిస్ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ అన్నది మాస్ మీద ఆధారపడుతుంది, క్వాంటిటీ మీద ఆధారపడకపోతే దట్ ఈస్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇఫ్ ద ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్ అయితే, దట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ద సిస్టమ్ అయితే, దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్స్ స్పెసిఫిక్ వాల్యూమ్, స్పెసిఫిక్ అనే టర్మ్ ఉన్నది వాడుకోవచ్చు మీరు. స్పెసిఫిక్ వాల్యూమ్, ఇంటెన్సివ్ ప్రాపర్టీకి టెంపరేచర్, డెన్సిటీ, ప్రెషర్, ఇవన్నీ కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటంటే మాస్, వాల్యూము, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తాలూకా లిమిటేషన్స్, ఇది కూడా నేను సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనిలో లిమిటేషన్స్ ఏంటంటే ఇట్ డజంట్ షో ద అసలు సిస్టము ఒక ప్రాసెస్కి అండర్గా అవ్వాలా లేదా అన్నది ఫస్ట్ది చెప్పలేదు అది. సో సింపుల్లీ ఇట్ స్టేజ్ దట్ హీట్ అండ్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్ అని చెప్పింది తప్ప
ఒక ప్రాసెస్ అది అండర్గా అవ్వాలా లేదా, సిస్టంలో ప్రాసెస్ జరగాలి లేదన్నది నేను చెప్పలేదు. రెండోది ఏంటంటే టోటల్ హీట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ అన్నట్టు చెప్పింది. ఎందుకంటే హీట్ అండ్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్ అని చెప్పింది. సో అంటే హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ హీట్ వర్క్ అన్నది ఇది చెప్పలేదు. ఎందుకంటే హీట్ టోటల్గా హీట్ అన్నది వర్క్ కింద కన్వర్ట్ అవ్వడం పాసిబుల్ అవ్వదు కాబట్టి. సో పర్సంటేజ్ ఆఫ్ ఓకే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ అన్నది డిఫైన్ చేయలేదు. అలాగే డైరెక్షన్ ఆఫ్ హీట్ అండ్ వర్క్ ఫ్లో అన్నది కూడా డిఫైన్ చేయలేదు. 3 లిమిటేషన్స్ ఉంటాయి, అవి మీరు ఒకసారి దానిలోకి వెళ్ళి చూడండి. అలాగే కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ కూడా నేను చెప్పాను, ఒకసారి పార్ట్ 2లో చూడండి. సో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ తెలిసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్. ఈ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఏంటంటే సింగిల్ రిజర్వాయర్ స్టేట్మెంట్. క్లాస్ ఏ స్టేట్మెంట్ ఏంటంటే లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ ఒక సింగిల్ రిజర్వాయర్లో నుంచి మనం హీట్ తీసుకొని దాన్ని సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ కింద కన్వర్ట్ చేయలేము అని చెప్తుంది. సో సింగిల్ రిజర్వాయర్ అంటే కంపల్సరీగా పైన T1 ఉండాలి, కింద సింక్ ఉండాలి, ఇది సోర్స్ ఉండాలి, సింక్ ఉండాలి, ఇది మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది మాత్రం మీరు ఒకసారి చూడండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ దట్ ఆపరేట్స్ ఇన్ ఎ సైకిల్ అండ్ ప్రొడ్యూస్ నో ఎఫెక్ట్ అదర్ దాన్ టు రిసీవ్ హీట్ ఫ్రమ్ ఎ సింగిల్ రిజర్వాయర్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్. అలాగే కాప్ ఆఫ్ ద హీట్ పంప్. సో హీట్ పంప్కి కూడా సో Q1/WA. ఓకే ఇక్కడ ఏంటంటే యూజ్ఫుల్ వర్క్ ఏంటంటే సో యూజ్ఫుల్ వర్క్ అని పార్ట్ 2లో ఒక్కసారి చూడండి. Q1 యూజ్ఫుల్ వర్క్ అంటే వర్క్ ప్లస్ Q1 ఈ రెండు కలిపి ఇది Q2 W ప్లస్ Q2/W అని వేస్తాం. ఇది కాప్ అన్నది మోర్ దాన్ 1 వస్తుంది కాబట్టి డెఫినేషన్ ఆఫ్ ద కాప్ ఒకసారి ఫర్ హీట్ పంప్కి ఎలా ఉంటుంది ఆ డయాగ్రామ్ కూడా వేసాను, ఒకసారి చూడండి. సో ఇది ఈ 3 క్వశ్చన్స్ ఇవి నార్మల్గా ఇస్తున్నాడు. సో నెక్స్ట్ పెద్ద క్వశ్చన్లో చూడండి. సో ఇది స్టీమ్ ఎంటర్స్ ద టర్బైన్ అట్ రేట్ ఆఫ్. సో మాస్ ఇచ్చాడు, ద ఇన్లెట్ హ్యాజ్ ఎ ప్రెషర్. సో ప్రెషర్ ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకోండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎక్కువ ఇస్తున్నాడు. ఇప్పుడు మీకు 5 or 6 ఇస్తాడు కాబట్టి నేను 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేశాను, అవి ఒకసారి చూడండి. సో స్టీమ్ ఎంటర్స్ ద టర్బైన్ అట్ 5 kg/s మాస్ ఇచ్చాడు. ఇది NFE ఈక్వేషన్ మీద ఆధారపడిన ప్రాబ్లము. SFE సో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ నుంచి చూసుకోండి. సో మాస్ ఫ్లో రేట్, సో ప్రెషర్ P1. సో మీకు ఆ డయాగ్రామ్ గుర్తుంది కదా. సో ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుంది కదా. సో ఈ డయాగ్రామ్లో దిస్ ఈజ్ ఇటు సైడ్ మనకి P1 V1 T1, అలాగే P2 V2 T2, అలాగే వెలాసిటీస్. సో ఇది వాల్యూము, ఇది వెలాసిటీ, సో ఇది వెలాసిటీలు. సో ఇవన్నీ కూడా తీసుకోండి. సో ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు పార్ట్ 2లో చూసుకోండి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, సో 5 kg మాస్, 5 kgs, ప్రెషర్ ఇచ్చాడు 15 bar. 15 barకి kN/m² మార్చుకోవాలి, ఇంటూ 100 చేయాలి. ఇది మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లోని. సో అలాగే వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ 450, క్యాపిటల్ V పెట్టుకోండి వెలాసిటీకి. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ అంటే U1. సో ఇదంతా ఇన్లెట్ కండిషన్ అన్నాడు, ఇంటర్నల్ ఎనర్జీ. సో 2750 kJ/kg. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్. సో ఇది స్మాల్ v పెట్టుకోండి, ఓకే, స్మాల్ v. సో గుర్తుపెట్టుకోండి స్మాల్ V1, ఓకే, ఇది స్మాల్ V2. సో స్మాల్ V1 ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువసారి ప్రతిసారి ఇస్తాడు, ఇప్పుడు మీకు కూడా ఇవ్వబోతున్నాడు. సో స్పెసిఫిక్ వాల్యూమ్ 0.5. సో ఎట్ ద ఎగ్జిట్ హ్యాజ్ ఎ ప్రెషర్. మళ్ళీ ఇక్కడతో ఫస్ట్ కండిషన్స్ అయిపోయాయి. సో ఇక్కడ చూడండి మాస్ మామూలుగా వదిలేసేయండి. P1 V1 అంటే ప్రెషర్, వెలాసిటీ, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ. సెకండ్ కండిషన్లో ప్రెషర్ 1.5 bar ఇంటూ 10² 100 వేసుకున్నాం, దట్ ఈజ్ 150 వస్తుంది ఇది, ఓకే. సో ఇది 150 వస్తుంది, ఇది 1500 వస్తుంది. సో 15. సో వెలాసిటీ 120 m/s. ఇంటర్నల్ ఎనర్జీ ఇది తప్పు ఇచ్చాడు, kJ/kg. ఇంటర్నల్ ఎనర్జీకి యూనిట్ ఇది తప్పు. సో kJ/kg. సో 1650 kJ/kg.
So and specific volume 15 meter cube per kg. During the passage through the turbine, this fluid has loss of 50 kilojoules per kg to the surroundings. Okay, determine the power output from the turbine. Determine the power output from the turbine. Assume the system has a steady flow system and neglect potential energy changes. Okay, సో హీట్ ట్రాన్స్ఫర్ ఎంత జరిగిందని చెప్పాడు. సో పవర్ అవుట్పుట్ మనల్ని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇవంతా మనకు డేటా ఇచ్చాడు. సో చూడండి, ఈ డేటాలో ఇక్కడ మళ్ళీ ఇది అంతా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. మనకి ఎస్ఎఫ్ఈ ఈక్వేషన్ తెలుసు కదా, మీరు పార్ట్ టూలో చూసుకోండి. క్యూ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్2 మైనస్ హెచ్1 ప్లస్ V2 స్క్వేర్ బై, ఇక్కడ మనకి అంతా ఇచ్చాడు. ఇక్కడ క్యూ మైనస్ డబ్ల్యూ. సో హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఎంత ఇచ్చారు, -150. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఓకే దీన్ని ఇక్కడ చూడండి, క్యూ డబ్ల్యూ హెచ్2 హెచ్1 V2. సో ఇవన్నీ కూడా మనకి డేటా ఇచ్చారు, కానీ ఇక్కడ హెచ్లు ఇవ్వలేదు. హెచ్లు మనకు అంటే ఎంథాల్ఫీలు ఇవ్వలేదు. ఎంథాల్ఫీకి ఫార్ములా ఏంటి, ఎంథాల్ఫీకి పీవీ అంటే ప్రెషర్ వాల్యూమ్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ప్రెషర్ ఇచ్చాడు, సో P1 V1. సో ప్రెషర్, చాలామంది ఇక్కడ వెలాసిటీ వేసేస్తారు. వెలాసిటీకి మీరు ఇది వాల్యూమ్, ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్. ప్రెషర్ ఇది వెలాసిటీ. హెచ్లు కట్టినప్పుడు ప్రెషర్ వాల్యూమ్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇది వేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ అన్నది మీటర్ క్యూబ్లో ఉంటుంది, వెలాసిటీ అన్నది మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుంది. సో పీవీ 1500 × 0.5 ప్లస్ U1 క్లియర్గా ఇచ్చారు కదా 2750. సో ఇలా చేసుకోండి. అలాగే H2 కూడా కట్టండి. ఓకేనా. సో ఇప్పుడు చేయండి, ఆల్రెడీ ఇది ఇచ్చాడు మనకి ఏంటి, హీట్ మైనస్ అండి, మైనస్లో ఇచ్చాడు కాబట్టి మైనస్. ఓకే, ఎందుకంటే మైనస్ అంటే ఎందుకు మైనస్ వేసాము ఇక్కడ క్లియర్గా, హీట్ హ్యాస్ ఎ లాస్ 150 kilojoules per kg అని చెప్పాడు కాబట్టి లాస్ట్ అనే. సో సప్లై టు ద సిస్టమ్, సో రిజెక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్ మైనస్ వేసుకుంటాం. అలాగే వర్క్, సో క్యూ మైనస్ డబ్ల్యూ కాబట్టి, సో అలాగే H1 H2 ఈ వాల్యూస్ కూడా కట్టాను కాబట్టి అది కూడా వేసాను. V2 స్క్వేర్ 120 స్క్వేర్, దట్ ఈస్ V2 ఈజ్ ఈక్వల్ టు 120, V1 ఈజ్ ఈక్వల్ 450, ఇది కూడా స్క్వేర్ వేస్తాను. బై ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా వేసినప్పుడు బై 1000 వేయాలి. ఎందుకంటే ఇవన్నీ కిలో జౌల్స్లో వేస్తున్నాము, వెలాసిటీ మనకి మీటర్స్లో ఉంది. సో ఇది 1000 మీకు ఫార్ములాలో కనబడదు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1000 వేయకపోతే ఎంటైర్ ప్రాబ్లం పోతుంది. మరీ గుర్తుపెట్టుకోండి. ఇది చేసినప్పుడు ఇక్కడ ఎమ్ వేయలేదు నేను. ఎమ్ ఎందుకు వేయలేదంటే ముందు ఫర్ కేజీకి చేద్దాం, తర్వాత 5 kgకి వేద్దాం. ఓకేనా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫర్ కేజీ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఫర్ కేజీ ఇచ్చాడు, అన్నీ కూడా ఫర్ కేజీ ఇచ్చాడు కాబట్టి మనం ఎమ్ వేయకూడదు. సో H2 H1 ఫర్ కేజీ, కిలోజౌల్స్ పర్ కేజీ. సో కిలోజౌల్స్ పర్ కేజీ. సో ఇది మనం ఎలా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకోండి, వెలాసిటీ దగ్గర బై 1000 వేసుకోండి. ఓకేనా, బై 1000 వేసుకొని ఇది చేయండి. సో ఇది జస్ట్ మీరు ఇవన్నీ వేసేస్తే మీకు ఎంత వస్తుందంటే W ఈజ్ ఈక్వల్ టు 1669.05. ఒకవేళ ఆన్సర్ ఏమైనా ఉంటే వెరిఫై చేయండి, నేను జస్ట్ క్యాలిక్యులేటర్తో చేశాను. సో ఇప్పుడు 4 కాదు, ఇది 5 తప్పు వేసినట్టున్నాను. ఒకసారి ఆన్సర్ వెరిఫై చేయండి. సో ఇది వచ్చింది వర్క్ డన్ పర్ సెకండ్, ఇది మీటర్ పర్ సెకండ్ కాబట్టి వర్క్ డన్ పర్ సెకండ్ 83,445.25. సో ఇది పవర్ అనమాట, కిలో జౌల్స్ పర్ సెకండ్నే మనం కిలోవాట్ అన్నాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి, మీరు అటెంప్ట్ చేయండి. ఓకేనా, వెరీ క్లియర్ ప్రాబ్లమ్స్, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. సో అలాగే ఇక్కడ చూడండి, హీట్ సప్లైడ్ టు హీట్ ఇంజన్ అట్ ఎ రేట్ ఆఫ్. సో హీట్ సప్లైడ్ అంత ఇచ్చాడు మనకి, హీట్ సప్లైడ్ Q ఈజ్ ఈక్వల్ టు సో 30 kilojoules per second. అవుట్పుట్ ఎంత అండి, అండ్ గివ్స్ అన్ అవుట్పుట్. సో పవర్ అవుట్పుట్, సో దట్ ఈస్ 9.5 kilowatts. కిలోవాట్స్ అంటే ఏంటి, సో 9.5 kilojoules per second అనేది. సో దీన్ని వర్క్ అవుట్పుట్ అని కూడా మనం అనుకోవచ్చు. డిటర్మైన్ ద థర్మల్ ఎఫిషియన్సీ. సో థర్మల్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, సో వర్క్ డన్ బై సో క్యూ. సో వర్క్ డన్ ఎంత అంటే 9.5. సో ఇది 30. సో జస్ట్ మీరు 9.5/30 వేసేస్తే పర్సంటేజ్ ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే,
9.5/30 వేస్తే మీకు ఎఫిషియన్సీ వస్తుంది. సో అంతే, వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకేనా. సో మనకి ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై, సో ఎఫిషియన్సీకి వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. సో దిస్ ఇస్ పవర్ అవుట్పుట్ ఏంటంటే 9.5. ఇక్కడ ఏంటంటే kJ/s అని ఇచ్చాడు, ఇక్కడే కూడా ఇది kJ/s ఇది కూడా. ఓకేనా. సో థర్మల్ ఎఫిషియన్సీ ఇది నెక్స్ట్ చాప్టర్లో ప్రాబ్లం, ఇది నేను మళ్ళీ మీట్ అవుతాను. ఓకే. నెక్స్ట్ పేపర్ చూడండి. ఇది ఏప్రిల్ 2016లో పేపరు, ఏప్రిల్ 2016. సో బేసిక్ థర్మోడైనమిక్స్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ క్లియర్గా 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. సో ఆ పార్ట్ 1లో చూసుకోండి. అలాగే ఇక్కడ మళ్ళీ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ, డిఫైన్ హీట్ అండ్ స్పెసిఫిక్ హీట్. సో హీట్ అండ్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ అంటే క్లియర్గా చూసాను. అలాగే వర్క్ కూడా ఒకసారి అడుగుతాడు. హీట్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ ఎనర్జీ ట్రాన్సాక్షన్. సో వీ క్యాన్ ఐడెంటిఫై ద హీట్ ఎట్ ద బౌండరీ ఓన్లీ. సో థర్మోడైనమిక్ సిస్టమ్ తాలూకా బౌండరీ. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్స్ని మనం హీట్ అంటాం. అదర్ దాన్ టెంపరేచర్ డిఫరెన్స్ని వర్క్ అంటాం. మరి స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ అంటే క్లియర్గా అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద 1 kg ఆఫ్ మ్యాటర్ని 1 degree Celsiusని మనకు రీచ్ చేయడానికి ఎంత హీట్ అవసరం అవుతుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అని అంటాం. ఒకసారి మీరు పార్ట్ 1 చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు, మళ్ళీ చూడండి. సేమ్ ప్రాబ్లం, ఏ స్టడీ ఫ్లో. ఇక్కడ జస్ట్ వాల్యూస్ మరి 10 kg/s. ఇక్కడ ప్రెషర్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చాడు, స్పెసిఫిక్ సేమ్ ఇందాక ప్రాబ్లమ్నే ఇక్కడ సబ్స్టెన్స్ లాస్ ద హీట్ -q ఇచ్చాడు. సేమ్ ప్రాబ్లమ్ మీరు ఒకసారి మళ్ళీ మీరు ట్రై చేయండి. ఇక్కడ దీనిలో చూడండి. ఏ వాక్యూమ్ గేజ్ కండెన్సేట్ 630 mm of Hg. A vacuum gauge in the condenser reads 630 mm of Hg and barometer stands 760 mm. Determine the absolute pressure in the condenser in tank. సో ఇక్కడ మనకి 630 mm of Hgని 760 mm ఆఫ్ వ్యాక్యూమ్ గేజ్ కాబట్టి, సో దీన్ని మనం ఇది కన్వర్షన్ మీరు చూడండి. వ్యాక్యూమ్ మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటామన్నది చెప్తాను. సో 630 mm ఆఫ్ Hg అంటే 760 mm ఆఫ్, మనకు నార్మల్గా స్టాండర్డ్ ఏంటి, 760 mm ఆఫ్ Hg అంటే 101.325. ఇప్పుడు దీన్ని మనం మార్చాలి. సో ఎలా మార్చుతాం, 630/760 × 101 వేసుకుంటే దీని వాల్యూ ఎంత, 83.99 kPa. దట్ ఈజ్ kPa ఇన్ kPa అని అన్నాడు కదా. సో దట్ 83.9 kPa. దీన్నే మనం ఒక్కొక్కసారి ఏమేస్తారంటే kN/m² అని కూడా. సో దీన్ని నేను ఈ 630 mm ఆఫ్ Hgని సో mm ఆఫ్ కేపీఏలోకి మార్చాను. సో 760 mm ఆఫ్ Hgని కూడా దీన్ని ఎలా మార్చుకున్నాం. యాక్చువల్గా వీడు అడిగింది ఏంటంటే అబ్సొల్యూట్ ప్రెషర్. సో అబ్సొల్యూట్ ప్రెషర్ అంటే అబ్సొల్యూట్ అంటే మనకి P అట్మాస్ఫియరిక్ మైనస్ P వ్యాక్యూమ్. ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత అండి, 101.30 మైనస్ ఇప్పుడు ఎంత వచ్చింది, 83.9. సో దీని ఆన్సర్ చూడండి. సో దట్ ఈస్ ద 101లో అంటే 17 సంథింగ్, 17 or 18. సో చూడండి, kN/kPa. ఓకేనా. సో ఎలా వస్తుంది మనకి. లేకపోతే ఇంకోలాగా ఎలా చేస్తామంటే డైరెక్ట్గా 760 మైనస్ 630 చేసేసి, అంటే 101లోకి ఎలా మార్చుకుంటే డైరెక్ట్గా 760 మైనస్ 630 అంటే 130. సో 130 mm ఆఫ్ Hg. సో దీన్ని ఇప్పుడు మనం మార్చుకోవచ్చు సేమ్ మళ్ళీ అలాగే. దీన్ని మార్చి ఈ 130 mm ఆఫ్ Hgని సో 130/760 × 101.325 వేసిన మీకు ఆన్సర్ వస్తుంది, P అబ్సొల్యూట్. ఓకేనా. సో ఈ కన్వర్షన్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ స్టడీ రైట్ ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. సో రైట్ ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఎన్ఎఫ్ఈ ఈక్వేషన్ అడిగాడు. అది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్ఎఫ్ఈ ఈక్వేషన్, స్టడీ ఫ్లో ఎస్ఎఫ్ఈ ఈక్వేషన్ Q - W = H1 - H2 + V2² - V1² 2. సో ఏ టర్మ్ ఏంటని, అలాగే కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, అలాగే హీట్ సప్లైడ్. సో ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి, హీట్ సప్లైడ్ ఎంత ఇచ్చాడు, సో 30.
సో ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు 32%. సో మనకి ఏమంటున్నాడు హీట్ రిజెక్షన్ అంటున్నాడు. సో Q2 ఎంత అని అనుకుంటున్నాడు. ఎఫిషియన్సీ అంటే W/Q1 ఈజ్ ఈక్వల్ టు సో దీన్ని మనం మార్చుకుంటే W ఎంత వచ్చింది. సో W ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ సో 0.32 ఇంటూ 30 సో 9.6 వచ్చింది. సో ఇప్పుడు మనకి W అంటే ఏంటి, వర్క్ డన్ అంటే ఏంటి, Q1 మైట్ హీట్ సప్లై మైనస్ హీట్ రిజెక్టెడ్. సో ఇప్పుడు Q2 మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇది సెకండ్ టైప్ ప్రాబ్లం. ఇందాక ఫస్ట్ నేను చెప్పిన ఆ 2 ప్రాబ్లమ్స్ కాకుండా ఇవి మన టెక్స్ట్ బుక్లో కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాడు. ఏమీ లేదు, వీటికి ఎలా ఇస్తాడంటే ఏ ఫ్లూయిడ్ ఇన్ ద సిలిండర్ స్ప్రింగ్ లోడెడ్ ప్రెషర్ ఇక్కడ ప్రెషర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ రూపంలో ఇస్తాడు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఇస్తాడు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ 82 కిలోజౌల్స్ అని ఇచ్చాడు. అలాగే ఇఫ్ ద ఫ్లూయిడ్ చేంజెస్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేట్ అంటే ఇనీషియల్ ప్రెషరు kN/m², అలాగే వాల్యూమ్ 2 ఇచ్చాడు ఇక్కడ. అలాగే ఫైనల్ స్టేట్ ప్రెషరు వాల్యూమ్ ఇచ్చాడు. ప్రెషర్ ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇప్పుడు మనం ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేసి వర్క్ డన్ కట్టాలి. వర్క్ డన్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ పీడీవి. ఈ ఫార్ములా మీకు తెలుసు కాబట్టి. సో తర్వాత ఇప్పుడు ఫైండ్ ద డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్ అని అంటాడు. ఈ పీకి ఈక్వేషన్స్ ఒకసారి ఏబీ లేకుండా డైరెక్ట్గా ఇది కూడా ఇచ్చేస్తాడు, ఇంటిగ్రల్ పీడీవి. సో ఇలా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ పేపర్స్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ఒకసారి చూడండి. ఇది ఒక్కసారి ఇది ఎలా చేసామన్నది చూడండి. మనకి ఇచ్చింది ఇది. ఈ కండిషన్స్ 2 కండిషన్లు ఇచ్చాడు కాబట్టి ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో P ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ 190 A ప్లస్ B ఇంటూ దీని వాల్యూమ్. అలాగే రెండో కండిషన్ వేసాం. సో 420 A ప్లస్ సో దీనిలో ఒకదానిలోంచి ఒక తీస్తే మనకి B వచ్చింది. ఇక్కడ B కట్టాను. అలాగే ఈ B వాల్యూ ఇక్కడ వేసేసి మళ్ళీ ఏ వాల్యూ కట్టాను, -40 వచ్చింది. ఇప్పుడు మనకు వర్క్ డన్ ఫార్ములా ఏంటి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పీడీవి. సో పీడీవి, పీ బదులు ఏ ప్లస్ బీవి వేసాను ఇంటూ డీవి. దీన్ని విడదీస్తాను. సో దీన్ని ఈక్వేషన్ వేసి డీవీ అని వేసాను. దీన్ని ఈ పార్ట్ 2 పార్ట్ల కింద ఇంటిగ్రల్ 40 డీవీ అంటే -40V కదా వస్తుంది. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి, అలాగే ఇంటిగ్రల్ VdV అంటే V²/2. సో దీన్ని నేను ఇంటిగ్రేషన్ చేశాను ఇక్కడ. సో ఇలా ఇంటిగ్రేషన్ చేసి ఆ వాల్యూస్ నేను అప్లై చేశాను. సో ఇది చేసుకొని ఒక్కసారి మీరు ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. నేను మరి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం చూస్తుంది. మీరు టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పేపర్ చూడండి. ఇక్కడ డిఫైన్ టెంపరేచర్ అండ్ అబ్సొల్యూట్ జీరో. టెంపరేచర్ అండ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ ద అబ్సొల్యూట్ జీరో టెంపరేచర్ అంటాం. ఓకేనా. టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కూల్నెస్. అబ్సొల్యూట్ జీరో అంటే ద మాలిక్యులర్ మొమెంటమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ జీరో అయిపోతాయి. మాలిక్యులర్ మూమెంటమ్ అన్నది వాటి వెలాసిటీ జీరో అయిపోతే దట్ ఈస్ ద అబ్సొల్యూట్ జీరో కండిషన్ అంటాం. అబ్సొల్యూట్ జీరో ఈజ్ రిప్రజెంటెడ్ విత్ 0 degrees కెల్విన్. ఓకేనా. సో కన్వర్ట్ 740 mm ఆఫ్ హెచ్జీ ఇంటూ kN/m². ఇందాక నేను చెప్పాను కదా 740 mmని kN/లో కన్వర్ట్ చేయమని. మనకు మామూలుగా స్టాండర్డ్ ఏంటి 760 mm ఆఫ్ హెచ్జీ 101. సో దీన్ని 740/760 ఇది మీరు స్టాండర్డ్ గుర్తుపెట్టేసుకోండి. సో దాన్ని 98. అలాగే క్లాసియస్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మూడో రకం ప్రాబ్లమ్స్. ఇప్పటి వరకు ఏంటి, ఎస్ఎఫ్ఈ ఈక్వేషన్ మీద ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు, తర్వాత ప్రెషర్ తాలూకా ఈక్వేషన్ ఇచ్చి ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు. ఇది 3. ఈ మూడాటిలోంచి మీకు 2 క్వశ్చన్లు కంపల్సరీగా దీనిలో వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ QWDU మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ DU కదా. జస్ట్ మీరు ఎలా నోట్ లెక్క ఇది. సో 550 ఇది Q ఈజ్ ఈక్వల్ W ప్లస్ DU కాబట్టి సో 550 - 200. సో ఇక్కడ మీరు దీన్నే కొద్దిగా బాగా చూపించడానికి చేసాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటి Q ఫస్ట్ ప్రాసెస్ 1 to 2. ఇక్కడ ఏమన్నా సిస్టమ్ అండర్గోస్ సైకిల్ కంపోజర్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఇచ్చాడు. ప్రాసెస్ 1 to 2 QWDU ఇచ్చాడు. సో ఫస్ట్ ప్రాసెస్ తీసుకోండి. ప్రాసెస్ 1 to Q1 to 2 W122 ప్లస్ DU122 ఇలా వేసుకున్నాను 1 to 2కి. సో ఇది 550 వచ్చింది, ఇది 200 వచ్చింది, DU
120. ఇక్కడ మనకి ఇక్కడ లేనిది అదొకటే కదా, డి ఎంత ఇక్కడ 350. సో 350 ఓకే వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి 2 to 3 ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే క్యూ ఇచ్చాడు, డియు ఇచ్చాడు, సో వర్క్ డన్ కట్టాం. సో దాని ఎంత వచ్చింది -150 వచ్చింది. ఓకే, అంటే జస్ట్ ఇది టేబుల్ ఫిల్ చేయడమే. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది మనకి ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. సో ఇది అందాక అలా పక్కన పెట్టండి. దాని ఈక్వేషన్ కూడా ఇలా వేశాను. క్యూ 31 ఇది మామూలుగా వేసుకున్నాం. ఇది -4, ఈ రెండు మనకి ఇవ్వాల. నెక్స్ట్ 41. సో 41లో మనకి ఏమి ఇచ్చాడు, ఇది 0, Q0, వర్క్ డన్ 90. ఇప్పుడు ఇది కట్టి సేమ్ అలాగే ఇది ఎంత వచ్చింది అన్నది ఇది కూడా చూసేసుకోండి ఒకసారి. ఇది ఎంత వచ్చింది -90 వచ్చింది. సో -90. సో ఇప్పుడు ఇక్కడ మనకు రాలేదు, ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ డైరెక్ట్గా వచ్చి రెండు ఫైండ్ అవుట్ చేయాలి. కంప్లీట్ ద టేబుల్ అన్నాడు, అంటే మీరు టేబుల్ డ్రా చేసి ఇవి ఇలా కట్టేసి ఇవి మనం ఫిల్ చేయాలి. డిటర్మైన్ ద రేట్ ఆఫ్ వర్క్. సో ఇది మనకి అడిగాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో ఇక్కడతో మనకి టేబుల్ ఇది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ లో థర్మోడైనమిక్స్ ఏంటి, ఇంటిగ్రల్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ కాబట్టి, సో ఇప్పుడు వరకు వచ్చినాయి, ఇటుపక్క వచ్చినాయి అన్నీ, ఇటుపక్క వచ్చిన వాల్యూస్ అన్నీ. ఇప్పుడు మనకి ఈ టేబుల్లో ఇటుపక్క వాల్యూస్ అన్నీ ఒక పక్క వేస్తాం, ఇటుపక్క వాల్యూస్ అన్నీ ఒక పక్క. ఓకే, ఇటుపక్క అంటే ఇక్కడ మనం దీన్ని తీసుకోం, ఇదే ఇక్కడ ఏమైనా ఉంది ఇంటిగ్రల్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ ఫిల్ చేస్తాం కదా, ఇవి ఒక పక్క వేస్తాం, ఇవి ఒక పక్క వేస్తాం. ఇక్కడ తెలుసు కదా 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ మూడోది లేదు. సో ఇక్కడ ఏంటిది W34 ఒక్కటే లేదు కాబట్టి సింపుల్గా వీ క్యాన్ క్యాలిక్యులేట్ W34 ఇక్కడ కట్టేస్తాం. ఓకేనా, W34 వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదంతా వచ్చింది 140 కిలోజౌల్స్. సో మనకు ఫస్ట్ లో థర్మోడైనమిక్స్ ప్రకారం 140 ఇది 140 వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం వేయడం వల్ల 140 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు వచ్చాయి కదా, ఆటోమేటిక్ ఇది ఎంత వచ్చింది, సో 140 కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఇక్కడ వేసి కట్టేస్తాం. 140 డి కదా -540. సో -540. సో ఇప్పుడు టేబుల్ కంప్లీట్ అయింది. సో డిటర్మైన్ ద రేట్ ఆఫ్ వర్క్ ఇన్ కిలో వాట్స్ అని అడిగాడు. సో వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ ఇక్కడ మనం కట్టవచ్చు. సో సింపుల్గా ఇప్పుడు మనకి వర్క్ డన్స్ ఇవన్నీ క్లియర్గా వచ్చాయి కదా, ఒకసారి మీరు చూడండి. సో మనకి డిటర్మైన్ ద రేట్ ఆఫ్ వర్క్ ఇన్ కిలో వాట్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా వర్క్స్, ఈ వర్క్ అంతా 200 -150 ఇదంతా వేసి వర్క్ డన్ కిలో వాట్స్ అంటే పర్ సెకండ్. ఇక్కడ మన మినిట్స్లో ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు. మీరు చేయండి, మినిట్స్ని మనం సెకండ్స్లో మార్చాలంటే ఈ వర్క్ డన్ ఇవన్నీ కూడా చేయండి, ఈ వర్క్ డన్కి ఇవన్నీ కూడా చేయండి, చేసి మినిట్స్ని సెకండ్స్లోకి మార్చండి, అదే ఇది. ఓకే, సో నెక్స్ట్ స్టేట్ అండ్ సిస్టమ్. ఆల్రెడీ నేను ముందే చెప్పాను, ఏదో డెఫినేషన్. స్టేట్ అంటే ఏంటిది, సిస్టమ్ అంటే ఏంటిది. స్టేట్ అంటే కండిషన్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ ఇది స్టేట్, అండ్ సిస్టమ్ అండ్ థర్మోడైనమిక్ సిస్టమ్ ఎనీ రీజియన్ ఇన్ ద స్పేస్ హూజ్ బిహేవియర్ ఈజ్ దేని బిహేవియర్ ఈజ్ టు బి మనం అబ్జర్వ్ చేస్తున్నామో దాన్ని థర్మోడైనమిక్ సిస్టమ్. అలాగే ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఇది కూడా చెప్పాను. సో ఎంథాల్పీ అంటే సో పీవీ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇది కూడా చెప్పాను, ఒకసారి చూడండి. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో నెక్స్ట్, సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం ఇచ్చాడు, కానీ మార్చొచ్చు చాలాసార్లు వేరే పేపర్స్లో. ఇది C14 తీసుకున్నాను కాబట్టి వేరే పేపర్స్లో ఇక్కడ ఈక్వేషన్ మారుస్తాడు. మీరు టెక్స్ట్ బుక్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే స్పెసిఫిక్ అండ్ దేర్ యూనిట్స్. ఇంటర్నల్ ఎనర్జీకి యూనిట్స్ జౌల్స్, స్పెసిఫిక్ వాల్యూమ్కి సో మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఓకే, స్టేట్ ద 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కెల్విన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు దీనిలో కూడా. అలాగే నాజిల్ ఇది చూడండి, ఇది ఏ ఇన్లెట్ నాజిల్ ఎంథాల్ఫీలు ఇచ్చాడు, వెలాసిటీలు ఇచ్చాడు. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. సో ఎంథాల్ఫీ H1 ఈజ్ ఈక్వల్ టు 2800. సో వెలాసిటీ V1 ఈజ్ ఈక్వల్ టు 80 meters per second. అండ్ ఫైన్ ద వెలాసిటీ అట్ ఎగ్జిట్ V2 కట్టమన్నాడు. ఇఫ్ ద ఎంథాల్ఫీ లాస్ట్ H2 ఈజ్ ఈక్వల్ 1650 kilojoules per kg అండ్ దేర్ ఈజ్ ఏ లాస్ Q ఈజ్ ఈక్వల్ టు 50 kilojoules. ఇది మనకి తెలుసు కదా. సో Q ఈజ్ ఈక్వల్ టు మనకి
మనకి డైరెక్ట్గా V2కి ఫార్ములా ఉంది, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ H1 మైనస్ H2. ఒకసారి మీరు, నేను ఆల్రెడీ పార్ట్ 2లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఎఫ్ఈ ఈక్వేషన్ ఫర్ నాజిల్ క్లియర్గా చెప్పాను. అలాగే ఎస్ఎఫ్ఈ ఈక్వేషన్ వేసుకొని ఒకసారి ఇది మీరు చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ డిఫైన్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇది ఇందాక నేను చెప్పాను కదా, V²/8V. ఇక్కడ కూడా ఇంకా రివర్సిబుల్ ప్రాసెస్, వాల్యూమ్స్ ఇచ్చాడు. జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇంటిగ్రల్ పీడివి. సో పీడివి అంటే P = ఏమొచ్చింది, సో ఇంటిగ్రల్ P² + 8/V. సో ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు 1 to 2. సో ఇప్పుడు మీకు ఏమొస్తుంది, P², ఇంటిగ్రల్ P² ఒకటి ప్లస్ ఇంటిగ్రల్ 8/V ఒకటి. సో P² అంటే P/3 వస్తుంది. ఇక్కడ మీరు 1 to 2 Pలో మీకు వేస్తాము. ఓకే సారీ, నేను P² అని వేసేస్తున్నాను, V²/P². ఓకేనా. సో అలాగే ఇది లాగుల్లో వస్తుంది 1/V కాబట్టి. లాగులు వేసినప్పుడు మనం ఎప్పుడు కూడా ఎల్ఎన్ఏ వాడుతాము, లాగు వాడకూడదు. చాలామంది స్టూడెంట్స్ లాగు వాడేస్తున్నారు. సో అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ దీనిలో క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్, రీజన్, టెంపరేచర్, ఇది కాదులేండి నెక్స్ట్ దానిలో. సో ఇక్కడ కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమే ఇచ్చాడు. సో ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమే. సో ఇప్పుడు మనం ఫైనల్గా చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇక ఫైనల్గా చూస్తే మనకి ఈ డెఫినేషన్లోంచి ఏదో ఒక డెఫినేషన్ అయితే ఇస్తున్నాడు. సో థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఎక్కువ అడుగుతున్నాడు. అలాగే ఒక్కొక్కసారి స్టేట్ పాత్ కూడా అడిగాడు, ప్రెషర్ వాల్యూమ్ గురించి అడిగాడు, ఇది ఎక్కువ కన్వర్షన్స్ అడుగుతున్నాడు, హీట్ అండ్ వర్క్ గురించి అడుగుతున్నాడు, ఇంటర్నల్ ఎనర్జీ అడిగాడు, ఎంథాల్పీ అడిగాడు. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి. అలాగే ఎస్ఎఫ్ఈ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. సో సెకండ్ లాలో ఈ స్టేట్మెంట్స్ అడగకుండా ఏ పేపర్ కూడా లేదు. సో అందు గురించి మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో సెకండ్ చాప్టర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్, అలాగే ఆ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కంపల్సరీగా పార్ట్ 1, పార్ట్ 2 ఒకసారి చూడండి. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this